హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతు తగ్గేదిలే. నేను మీ గీత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చి థర్స్డే వ్లాగ్ అండి. ఇంకా ఈరోజు నాకు వచ్చిన తిప్పలు మామూలుగా లేదనమాట. పిల్లలిద్దరికీ కూడా ఫీవర్, నైట్ అంతా ఫుల్ మెలకుగా ఉన్నాను. ఇంకా పడుకోవాలి, ఇంకా మళ్ళీ పడుకుని లేచి ఫ్రెష్ అవ్వడం ఎందుకని చెప్పి మెలకుగా ఉన్నానని చెప్పి మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా పడుకుని లేచాను. నైట్ అంతా కూడా నేను మెలకుగానే ఉన్నాను, ఎందుకంటే మళ్ళీ ఇద్దరు పిల్లలకి ఫీవర్. ఒకవేళ మనం నిద్రలో ఉంటే ఫీవర్ ఎక్కువైందంటే మా బాబుకి ఫిట్స్ అలా వస్తాయన్నమాట, హై ఫీవర్ అయితే. సో దానికోసం భయం వేసి ఫుల్ నైట్ అంతా కూడా నేనైతే మెలకుగానే ఉండి ఇద్దరు పిల్లల్ని కూడా చూసుకుంటున్నాను. మా బుడ్డదానికి కూడా కొంచెం లైట్గా ఒళ్ళు వేడి పడుతుంది అనమాట. ఇంకా భయం వేసి అసలు ఇంకా మెలకుగానే ఉన్నాను అనమాట. ఇంకా నేను మా అమ్మ లేచాక ఇంకా 7కి ఇంకా నేను పడుకున్నాను అనమాట, ఇంకా ఫ్రెష్ అయిపోయి. ఎందుకంటే ఈరోజు కొంచెం ఇంట్లో ఇంటి దగ్గర వినాయకుడి దగ్గర అన్నదానం అనమాట. సో చుట్టాలు వాళ్ళు వస్తారు కదా, ఇంకా మనం నైటీతో ఉంటే బాగోదని చెప్పి ఇంకా ఫ్రెష్ అయిపోయి పడుకున్నాను అనమాట. సో ఇంక ఇక్కడ వచ్చి మా బుడ్డోడు ఇంకా లేచాడు. ఇంకా అమ్మ తడుగుడు పెట్టేసి బాడీకి ఇంకా కొంచెం అంటే 6 hours ఒకసారి ఫీవర్ వస్తుంది అనమాట. నార్మల్గా 6 hours వరకు బాగానే ఉంటున్నాడు. మళ్ళీ 6 hours మెడిసిన్ వేసే టైంకి ఫీవర్ వచ్చేసి ఫుల్ డల్ అయిపోతున్నాడు అనమాట. మళ్ళీ ఇంకా అలా అలా కాపలాగా కూర్చోవాల్సి వస్తుంది. ఎంతైనా టెన్షన్ కదా, పిల్లలకి ఏదైనా హై ఫీవర్ అనుకోకుండా వచ్చిందంటే ఎక్కువైపోయిందంటే మళ్ళీ కష్టం అని చెప్పి 3 days కూడా చాలా జాగ్రత్తగా చూసుకోమన్నారు అనమాట పిల్లోడిని. సో దానికోసం అయితే ఇంకా నాకు ఎలాగో నిద్ర ఉండట్లేదు, నైట్స్ ఎలాగో మెలకుగానే ఉంటున్నాను కాబట్టి ఇంకా అమ్మకైతే నైట్ అంతా పడుకోమ్మ, మార్నింగ్ నువ్వు చూసుకొని నేను పడుకుంటా అని చెప్పి ఇంకా అమ్మనైతే పడుకోమని చెప్పాను. ఇంకా ఇప్పుడు మళ్ళీ 6 hours గ్యాప్ వస్తుందని చెప్పగా 6 hours ఫీవర్ వచ్చేస్తుంది కదా. సో మళ్ళీ కరెక్ట్గా 6 hours వచ్చింది, ఇంకా మళ్ళీ ఫీవర్ వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చి మా బుడ్డదానికి కూడా చెక్ చేస్తున్నాను. మా బాబు వెళ్ళొద్దురా అంటే అసలు వినట్లేదు అనమాట. తనకి తెలియట్లేదు కదా, చిన్నపిల్లడు అయిపోయాడు, అరవలేము ఫీవర్. సో ఇంకా నేను ఏం చేయాలో తెలియక ఇంకా అప్పటికి బుడ్డదాన్ని ఎత్తుకునే ఉంటున్నాను అనమాట. ఇంకా ఫైనల్ ఇప్పుడైతే నేను 11:30కి అనుకుంటా టిఫిన్ చేస్తున్నాను. ఇంక ఇద్దరు పిల్లల్ని చూసుకుని ఇంక ఇప్పుడైతే నాకు నీరసం వచ్చి ఇంకా ఆకలేసినా తినట్లేదు. ఎందుకు ఇంకా తినబుద్ధి కావట్లేదు అనమాట. పిల్లలకి బాగోపోయేసరికి ఇంకా తినాలి కదా, మళ్ళీ మనం ఫీడింగ్ ఇవ్వాలి, మళ్ళీ మిల్క్ రావాలి, కడుపు నిండా తింటేనే కదా వస్తుంది. సో ఇంకా తినాలని లేకపోయినా సరే ఇంకా ఏం చేస్తాను, తినాలి కాబట్టి ఇంకా తప్పదు. నాకు మాత్రం మా బాబుకి ఏదైనా వచ్చిందంటే ఫుల్ టెన్షన్ వచ్చింది అనమాట. ముందు ఏమి ఇక్కడ అసలు విజయవాడ మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అస్సలు ఇక్కడే యాక్టివ్గా ఉంటాడు, హెల్త్ మాత్రం అసలు బాగోదన్నమాట. ఇక్కడ మరి వాటర్ చేంజ్ వల్ల ఏమో తెలియట్లేదు కానీ అసలు ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఫీవర్ అనో, దగ్గనో, జలుబనో. వాటర్ చేంజ్ వల్ల అసలు వాటర్ పడట్లేదు మా బాబుకి ఇక్కడ. ఇంకా ప్రతిసారి ఇప్పుడు సెకండ్ టైం అనమాట నా డెలివరీ అయిన తర్వాత. ఒకసారి నా డెలివరీకి వచ్చింది ఫీవర్, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. వెంటనే 2 times వచ్చింది అనమాట. మళ్ళీ థర్డ్ టైం కూడా వస్తే మళ్ళీ బ్లడ్ టెస్ట్ అవి చేయించాలి కదా. సో ఇంకా నార్మల్ ఫీవర్ అన్నారు కాబట్టి కొంచెం ఊపిరి అయితే పీల్చుకుంటున్నాను నేనైతే. ఎందుకో తెలియదు, ఎంత బాగా చూసుకున్నా ఇక్కడ, ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఇక్కడే ఏదో ఒకటి వస్తుంది అనమాట. మా బాబుకి ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో మా మమ్మీ కానీ మా డాడీ కానీ, బయట తిప్పడం కానీ, బయటకు వెళ్ళినా సరే చాలా జాగ్రత్తగా ఉంటారనమాట. అసలు కిందకి కూడా దింపరు. అలాంటిది వాడికే వస్తుంది, ఏంటో అర్థం కావట్లే. ఇంక ఇక్కడ చూసారా, రావద్దని చెప్తే ఎంత కోపం వచ్చేస్తుందంటే మా పిల్లోడికి. నేను రావద్దని చెప్పానని నన్ను కొట్టేస్తున్నాడు అనమాట మా బుడ్డోడు. చెల్లి దగ్గరికి రావద్దు నాన్న, నీకు బాగాలేదని చెప్తే అని అరుస్తూ నన్ను కొడుతున్నాడు అనమాట. ఇంకా అలా పాపం 6 hours ఒకసారి ఫీవర్ వచ్చేస్తుంది. నార్మల్గా ఉంటున్నాడు, మెడిసిన్ వేయంగానే మళ్ళీ 6 hours ఒకసారి వచ్చేస్తుంది. చూడాలి ఈరోజు ఏదైనా తగ్గుద్దా లేదా అని చెప్పి. పిల్లలకి ఏదైనా వస్తే మాత్రం నిజంగా తల్లులకి ఎంత టెన్షన్ ఉంటుందంటే మామూలు టెన్షన్ ఉండదు. అదే మాట్లాడే పిల్లలు అనుకో, అమ్మ నాకు ఈ నొప్పి వచ్చింది అని చెప్పేవాళ్ళంటే మనకు అంత భయం ఉండదు. కానీ అటు ఇటు కాని పిల్లలు అయిపోయేసరికి నాకు అసలు ఏం చేయాలో ఏంటో ఏం అర్థం కావట్లేదు అనమాట. నాకైతే నా ఫ్యూచర్ బాబు అంటే అన్నీ తెలియదు కదా, ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి అని చెప్పలేరు. ఫీవర్ అంటే అమ్మ ఇలా వేడిగా ఉంటుంది ఒళ్ళని నీరసంగా ఉండి చెప్పలేరు కదా. చాలా డల్ అయిపోతున్నాడు. కరెక్ట్గా 6 hours వచ్చేసరికి నాకే భయం వేసి వస్తుంది అనమాట. ఇంక ఇక్కడ వచ్చిందంటే ఇంకా ఫుల్గా ఇంకా పాపనేమో పడుకోబెట్టేశాను, బాబునేమో అమ్మ బయటికి తీసుకెళ్ళింది అనమాట వినాయకుడి దగ్గరికి దండం పెట్టించడానికి.
ఇంకా ఫ్రెష్ అయిపోయాను కదా ఆల్రెడీ మార్నింగ్ ఇంకా ఫేస్ వాష్ చేసేసుకున్నాను. అసలే మొహం అంతా కూడా నిద్ర లేక ఉబ్బిపోయి ఎలా పడితే అట్లా ఉందనమాట నా ఫేస్. అసలు నా ఫేస్ నేనే చూసుకోలేకపోతున్నా. ఇంకా అది కాక అన్నదానం కాబట్టి ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు వస్తారు. అది కాక డెలివరీ అయ్యాను కాబట్టి చూస్తా వస్తున్నారు. సో ఇంకా మనం అంటే మరి చండాలంగా అలా ఉండడం ఎందుకు అని చెప్పి మళ్ళీ నేను ఇంకా రెడీ అవుతున్నాను అనమాట. ఇంకా ఫేస్ వాష్ చేసుకుని డ్రెస్ మళ్ళీ చేంజ్ చేసేసుకుని ఇంకా రెడీ అయితే అవుతున్నాను. ఇంకా బాబు కొంచెం మెడిసిన్ వేసాను కాబట్టి కొంచెం పర్లేదు. ఇంకా గుడికి తీసుకెళ్ళింది అనమాట, వినాయకుడి దగ్గరికి దండం పెట్టించడానికి. ఇంకా మా బొడ్డుదేమో ఉయ్యాలో అయితే పొడికేశాను. సో ఇంకా నాకు ఇప్పుడు వచ్చిందనమాట. ఎన్ని పనులున్నా మన గురించి మనం కూడా ఒకసారి కేర్ తీసుకోవాలి. హెల్త్ గురించి కానీ స్కిన్ గురించి కానీ. నేను అలా తీసుకోకే నా ఫేస్ అంతా కూడా అలా పింపుల్స్ వచ్చేసి ఎలా పడితే అలా అయిపోయింది అనమాట. బట్ ఇప్పుడు కూడా తీసుకోకపోతే అస్సలు బాగోదు అని చెప్పి ఇంకా నేను కూడా నా గురించి నేను ఆలోచించుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను. టైం ఉండదు బట్ ట్రై చేస్తున్నాను అనమాట. నా గురించి నేను కూడా ఆలోచించుకోవాలి ఫ్యూచర్లో మళ్ళీ ప్రాబ్లమ్స్ రాకుండా అని చెప్పి. బట్ మనకేంటంటే డెలివరీ అయిన వాళ్ళకి పిల్లల కంటే ఏది ఎక్కువ కాదని మనకు అనిపిస్తుంది. కాకపోతే ఇంకేం చేయలేము. ఇంకా ఒకళ్ళు అయితే అనుకోవచ్చు, ఇప్పుడు ఇద్దరు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నా హెల్త్ గురించి నేను కూడా ఆలోచించుకోవాలి. ఇంక ఇప్పుడు వచ్చైతే స్టిక్కర్ ప్యాకెట్స్. అసలు మా అమ్మ పెద్ద స్టిక్కర్ పెట్టుకో అంటే నేను ఎంత గొడవ పడేది అన్న. మా అమ్మ ఏంటి పెద్ద స్టిక్కర్ పెట్టుకోమంటాం ముసలిదానిలాగా అని చెప్పి. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం ఒళ్ళు వచ్చేసరికి ఆ స్టిక్కర్ పెడితే అసలు కనిపించట్లేదు. నాకే అనిపిస్తుంది అనమాట, ఏంటి ఇలా స్టిక్కర్ ఇంత చిన్నగా ఉంటే అసలు ఫేస్ కనిపించట్లేదు అని చెప్పి. ఇంకా మా అమ్మ చెప్పినట్టు పెద్ద స్టిక్కర్లే పెట్టుకుంటున్నాను అనమాట. నాకు అసలు పెద్ద అంటే చాలా చిరాకు. బట్ ఇప్పుడు మా అమ్మ చెప్పినట్టే ఇంకా స్టిక్కర్ అయితే పెద్దది పెట్టుకుని ఇంక ఇలా అయితే రెడీ అవుతున్నాను. జస్ట్ నార్మల్ అండి. ఇప్పుడు రెడీ అయ్యి అంత చేసేంత ఓపిక అయితే లేదు. ఇంకా నార్మల్ గా ఫేస్ వాష్ చేసుకుని మాయిశ్చరైజర్ పౌడర్ అండి. ఫైనల్లీ రెడీ అయితే అయిపోయాను. జస్ట్ ఇంట్లోనే ఉంటున్నా కాబట్టి జస్ట్ మాయిశ్చరైజర్ పౌడర్ అనమాట. బయట అయితే ఫుల్ హడావిడిగా ఉంది. ఇంకా నేనైతే కిందకైతే వెళ్ళను కాబట్టి ఇంకా జస్ట్ నార్మల్గా అంటే చుట్టాలు అందరూ వస్తారు కాబట్టి మంచిగా కనిపించాలి కదా. సో దానికోసం అయితే అనమాట. పిచ్చి పిచ్చిగా ఉంటే బాగోదు కదా, ఎప్పుడు ఒకేలా ఉన్నా మనకి ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళు అర్థం చేసుకోరు. ఏంటి ఇలా ఉన్నారు ఏంటి అని అనుకుంటారు. అందుకనైతే సింపుల్గా అయితే ఇలా రెడీ అయిపోయాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అది రెడీ అయ్యి కూర్చునే అంత సిచ్యువేషన్ అయితే కాదు. కాకపోతే సింపుల్గా అయితే మన కంఫర్ట్లో రెడీ అయితే అయ్యాను అనమాట. కిందకైతే నేనైతే వెళ్ళను, అమ్మాయి తీసుకొచ్చేసింది లంచ్. ఎందుకంటే బయట అన్నదానం జరుగుతుంది అనమాట. మీకు ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను కదా వినాయకుని పెట్టారు అని చెప్పి. సో అక్కడైతే అన్నదానం అయితే చేస్తున్నారు అనమాట. ఇంక ఇంటి ఎదురుంది కాబట్టి అమ్మ నాకైతే తీసుకొచ్చి ఇచ్చేస్తుంది, బాబుకి అక్కడే తినిపించేస్తుంది. సో పాపకి ఎలాగో పాలి కాబట్టి నో ప్రాబ్లం అనమాట. మా బుడ్డదైతే అలా పడుకుంది హాయిగా. ఫీవర్ అయితే వచ్చింది, చూడాలి. వైరల్ ఫీవర్ వచ్చింది కదా బాబుకి, ఆటోమేటిక్గా పాపకు కూడా వచ్చింది. ఆ 3 days మాత్రం నేను చాలా జాగ్రత్తగా చూసుకున్నా. కాకపోతే అయినా సరే వచ్చిందనమాట. లైట్గా ఉంది. ఎక్కువైతే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. ఈ తిరగడం అనేది చాలా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట నాకైతే. ఎందుకంటే ఫుల్ సీ-సెక్షన్ అయింది కదా, 6 days పెయిన్ వస్తుంది అనమాట. ఫైనల్లీ ఇలా అయితే ఉంది. ఇక్కడ వచ్చింటే చూడండి నా సరుకులు అనమాట. ఏంటి అలా అనుకున్నా, సరుకులు. ఇది ఒక బ్యాగ్ అండ్ ఇది ఒక బ్యాగ్. అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఏదైనా ఫంక్షన్స్ జరిగితే బ్రైడల్ మేకప్, ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు జస్ట్ బేసిక్ మేకప్ కోసం అయితే తెచ్చుకున్నాను. నాలాగే మీరు ఎంతమంది ఇలా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అలా సరుకులు బ్యాగులు తీసుకెళ్తారనేది నాకు కమెంట్ చేయండి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఇది మాది ఖచ్చితంగా పెట్టుకుంటాను. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా పెట్టుకుంటాను. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఇద్దరం ఉన్న ఆడవాళ్ళము, మా చెల్లి నేను. ఇంకా నాదంటే నాదని ఫుల్ కొట్టుకుంటాం అనమాట. అందుకని అయితే నాది నేనుగా జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి ఒకరిని అడగకుండా అని చెప్పి అయితే నా బేసిక్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేనైతే బ్యాగ్లో పెట్టుకుని నేనైతే తెచ్చుకుంటాను అనమాట. బికాజ్ మా చెల్లి నాది ఒకేలాగా ఉంటాయి అనమాట ప్రొడక్ట్స్. సో అందుకోసం కన్ఫ్యూజన్ ఎందుకు అని చెప్పి అయితే నేను ఇలాగైతే నా సరుకులు బ్యాగ్ లాగా పెట్టుకున్నాను. సో మీలో ఎంతమంది ఇలాగ బ్యాగ్ మెయింటైన్ చేస్తారని అయితే నాకు కమెంట్ చేయండి. చాలా మంది కూడా ఎక్కువ ఇలా అయితే మెయింటైన్ చేయరు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నాలుగు ఇలా ఎలా మెయింటైన్ చేస్తారు, ఇలా ఎవరు నాకులాగా మెయింటైన్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా అన్ని ప్రొడక్ట్స్ మనకు ఉండాలి, ఎవరిని ఒకరిని అడగకుండా ఉండాలి అని చెప్పి ఎవరు నాలా అనుకుంటారనే కమెంట్ అయితే చేయండి. ఆల్మోస్ట్ గర్ల్స్ అందరూ అంతే, కాకపోతే ఎవరు అలా ఉంటారనేది మనకు తెలియదు కదా. సో ఇక్కడ వచ్చిందంటే అన్నదానం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా అమ్మ ఏంటంటే అక్కడ సేవ చేస్తున్నారు అనమాట, అంటే వడ్డిస్తున్నారు. దాంతోపాటు మా అమ్మ బుడ్డోడు కూడా వెళ్ళాడు అనమాట అమ్మతో పాటు. వాడికి వడ్డించడం అంటే చాలా ఇష్టం, కొంచెం యాక్టివ్ అవుతాడు కదా పిల్లోడు అని చెప్పి అమ్మ తీసుకెళ్ళింది. ఇంకా నాకైతే అమ్మ ముందు తీసుకొచ్చేసింది అనమాట. ఎందుకంటే 1 అయిపోయింది, నేనైతే కిందకైతే వెళ్ళట్లేదు, పాప ఉంది కాబట్టి. సో ఇంకా అమ్మ అయితే ఫస్ట్ నాకు తీసుకొచ్చి ఇచ్చేసింది అనమాట మొత్తం ఫుడ్ కూడా. ఎందుకంటే కిందకి వెళ్ళాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కరెక్ట్ కాదు. ఇంకా పాప ఎప్పుడు ఏడుస్తుంది, ఎప్పుడు ఎలా ఉంటుంది ఏంటని మనకు తెలియదు కాబట్టి ఇంకా
బుడ్డదైతే ఇంకా మెలకుగానే ఉందన్నమాట. ఇంకా అమ్మ అయితే తీసుకొచ్చింది. కానీ భలే ఉన్నాయి, అవసరం అండి, నిజంగా భలే ఉన్నాయన్నమాట. ఫుడ్ చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది. ఇంకా వెళ్ళి నేను సేవ చేసుకోలేదే అని అయితే అనిపిస్తుంది అనమాట. నాకైతే దేవుడికి సేవ చేసుకోవడం చాలా ఇష్టము. నేను డిగ్రీలో ఉన్నప్పుడు అయితే అమ్మవారి గుడికి దసరాకి వెళ్ళినప్పుడు కాలేజ్ తరఫున అయితే వెళ్ళామన్నమాట, వాలంటరీగా సేవ చేసుకోవడానికి. బట్ అసలు నిజంగా చాలా మంచి జరిగింది. అసలు నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా లైఫ్లో అంటే టర్న్ తిరిగిపోయింది అనమాట. ఒక్కసారి సేవకి 9 days వెళ్ళినందుకు నా లైఫ్ అనేది టర్న్ అయితే తిరిగింది. అదైతే నేను ష్యూర్గా చెప్తాను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట నా లైఫ్ అంతలాగా తిరిగిద్ది అని చెప్పి. సేవ చేసుకోవడం అనేది మనకి చాలా అంటే చాలా మంచిది కూడా. అది ఎవరికి దొరకదు కావాలి అన్నప్పుడు. అది కాక మనకి ఏంటంటే సేవకి వెళ్ళి దేవుడిని మనస్ఫూర్తిగా సేవ చేసుకోవాలంటే ఒక అదృష్టం ఉండాలి అండ్ ఓపిక కూడా ఉండాలి. నేనైతే ఆ టైంలో ఎందుకో తెలీదు, మా ఫ్రెండ్స్ అంటే మా సర్కిల్లో వెళ్ళకపోతే అసలు మేము ఎక్కడికి వెళ్ళను అనమాట. అలాంటిది మా ఫ్రెండ్ సర్కిల్లో ఎవరు రాను అన్నా సరే, ఎవరు రాకపోతే నేను ఒక్కదాన్ని, మీరు రాకపోయినా పర్లేదు నేను కాలేజ్ తరఫున వెళ్ళిపోతానని చెప్పి అలా 9 days సేవకి అయితే వెళ్ళి వచ్చేసాను. అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు, నేనేనా అనిపించింది. అలా అమ్మవారు నన్ను రమ్మని పిలిపించిందో ఏమో అనిపించింది అనమాట. బట్ నేను అక్కడికి వెళ్ళాక నా లైఫ్ అనేది చాలా టర్న్ తిరిగేసింది అనమాట. అది ఇప్పుడు అనిపిస్తుంది అనమాట, అబ్బా దేవుడికి సేవ చేసుకోలేకపోతున్నాను అని చెప్పి. పర్లేదు, కానీ మా అమ్మ చేసింది కాబట్టి ఎవరైనా ఒకటే ఇంట్లో ఎవరైనా మంచిగా ఉండాలి, ఎవరైనా మంచిగా బతకాలని అనుకుంటా నేను. ఇంక ఇక్కడ చూసారా, ఫైనల్ అంతా అయిపోయింది, బయటకైతే వచ్చాను అనమాట. ఇంక మొత్తం భోజనాలు అయితే కంప్లీట్ అయిపోయాక ఇప్పుడైతే బయటకు వచ్చాను. అంతే అండి వీడియో. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై ఫ్రెండ్స్.